రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ను అపహరించి దాడి చేసిన కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైకాపా నేత వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ నివాసంలో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి వంశీ ఫోన్పై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. దీన్ని స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనిఖీలు చేపట్టారు. రైట్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ను అపహరించి దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వైకాపా నేత వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాదు రాయదుర్గంలోని వంశీ పోలీసులు నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీధర్, చెప్పండి. రాజశేఖర్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు. నేరంలో ముద్దాయిగా ఉన్న అనుమానితుడిగా ఉన్న వల్లభనేని వంశీని సంబంధించి అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అనేక పోలీసు శాఖ విచారణ కొనసాగిస్తా ఉంది. కోర్టు ఈ వ్యవహారం నడుస్తా ఉంది. కోర్టు నుంచి ఊరట కలిగి వల్లభనేని వంశీ ఇక్కడ తన నేర ప్రవృత్తినే ఉపయోగించి ఫిర్యాదుదారుని భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసు విత్డ్రా చేసుకునేందుకు కూడా ఒక పన్నాగం పన్నాడు. ఇది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో అందరూ కూడా ఉలిక్కిపడి ఉంటాం. ఇక్కడ పోలీస్ శాఖ చట్టానికి తనకు అన్యాయం జరిగిందని సత్యవర్ధన్ అనే వ్యక్తి టీడీపీ కార్యాలయంలో విజయవాడలో గన్నవరంలో పనిచేస్తున్నప్పుడు ఈ వైసీపీ పార్టీ వారంతా కూడా దాడి చేయడం, కార్యాలయం పైన దాడి చేయడం, ఇతను ఇబ్బంది సత్యవర్ధన్ ఈ దాడికి సంబంధించిన అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయండి. దీనికి సంబంధించిన కేసు విచారణలో ఉంది. ఇప్పుడు ఎన్నికల అనంతరం ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై ఇక్కడ విచారణ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అనేక గన్నవరం సంబంధించి అనేక వంశీ వరాస్పదులుగా ఉన్నారు. కూడా కలిగిన ఇక్కడ అందరూ కూడా విమర్శిస్తున్నారు. మనం చూసినట్టయితే ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి నేర ప్రవృత్తినే ప్రధానంగా చేసుకుని తన మీద అభియోగాలను ఆధారాలతో కొట్టిపారేయాలి కానీ తన మీద అభియోగాలకు సంబంధించిన అంశాలను ఫిర్యాదుదారులను కిడ్నాప్ చేసి వారిని భయపెట్టి వారిని కేసు విత్డ్రా చేసుకునేందుకు కూడా ఇక్కడ ప్రయత్నించడం జరిగింది. సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇక్కడ ఆ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఇక్కడ తనకు రక్షణ కరువైంది. అతన్ని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేసుకునేందుకు పంపించిన నేపథ్యంలో పోలీసులు ఆ కోణం నుంచి ఆలోచించారు. ఇప్పుడు గతంలో అయితే వల్లభనేని వంశీ పథకం పారేదేమో, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఇలాంటి దౌర్జన్యాలు జరగడం, వైసీపీ నాయకులంతా కూడా ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్గొనడం, ఇలాంటి నేరాలకు పాల్గొనడం పోలీసులు ఆ కోణంలో ఆలోచించి
సత్యవర్ధన్ ఎందుకు కేసు విత్డ్రా చేసుకునేందుకు తమ వద్దకు వచ్చారు అనే కోణం నుంచి ఆలోచిస్తే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఇక్కడ వల్లభనేని వంశీని హైదరాబాద్ లో విలాసవంతమైన గృహంలో అతని విలాసవంతమైన జీవనం సాగిస్తున్న వల్లభనేని వంశీని ఇక్కడ టార్గెట్ చేసి తీసుకురావడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సంబంధించిన ఈ వంశీ ఇక్కడ సత్యవర్ధన్ కు సంబంధించిన కిడ్నాప్, అతన్ని బాధించడం తదితర అంశాలన్నీ కూడా హైదరాబాద్ లోని తన ఇల్లు అయితేనేమి ఇతర ప్రాంతాల్లో జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఆధారాల కోసం పోలీసులు వల్లభనేని వంశీ ఇంటిని సోదా చేయడం జరుగుతూ ఉంది. వంశీకి సంబంధించిన ఫోన్ కూడా పోలీసులు ఫోన్ అదృశ్యమైంది. ఆ ఫోన్ ను తీసుకొచ్చేందుకు కూడా ఆ ఫోన్ ద్వారా మరిన్ని వివరాలు సేకరించేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే రాజధాని కొత్తపేటలో ఉండే గన్నవరంలో అనేక అక్రమాలకు, భూదందాలు అయితేనేమి, సెటిల్మెంట్లు అయితేనేమి, వైసీపీ ప్రభుత్వంలో అనేక ఆరోపణలకు, అక్రమాలకు కేంద్ర బిందువు అయ్యారు. ఎదుటి ప్రతిపక్ష పార్టీల నాయకుల పట్ల, ఇంట్లో గృహాల్లో ఉండే వారి పట్ల కూడా అనుచితంగా ప్రవర్తిస్తూ, అనుచితంగా మాట్లాడుతూ వల్లభనేని వంశీ ఒక వివాదాలు కేంద్ర బిందువు అయ్యాడు. అలాంటి వంశీ వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడం ఒక న్యాయానికి చట్టం ఒక సామర్థ్యాన్ని చూపినట్టయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సోదాలు జరుగుతున్నాయి. ఈ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బాధించిన అంశాలకు సంబంధించిన కీలకమైన ఫోన్ ను ఇక్కడ రాబట్టేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.